సంపేశాడు. నీ కొడుకుని వేసేద్దాం అనుకున్న అర్జున్ బాయ్ నిన్ను మాత్రం వదలా ఈ రోజు చూసుకుంటా. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది రౌడీల్ని దాదాల్ని ఈ ట్విన్ సిటీస్ లో చూసి ఉంటారు. ఒక్కో దాదాకి ఒక్కో తరహా దందా. అయితే ఈ కథలోని ప్రతి నాయకుడు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా చంపుతూ తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటూ నా స్టైల్ నాదే అంటూ ఉంటాడు. దీనికంతటికీ కేంద్రస్థానం ఈ ఇంద్రభవనం లాంటి ఈ ఇల్లు. పచ్చి రక్తం తాగే వ్యక్తి తన మంది మార్బలంతో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని తనే దానికి మహారాజు అనుకుని తనకు ఎదురు తిరిగిన వారిని ఎదురు లేకుండా చంపి నరికి దూరం చేసి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. అతనే మన కథలోని ప్రతి నాయకుడు. అదెలాగో మీరే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది చూసినది ఈ మహానుభావుడి గురించే. అదే ఆ నరసింహుడి గురించి, ఆ దాదా గురించే. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు అని అర్థం చేసుకున్నవాడు ఈ భూప్రపంచం మీద హాయిగా బతుకుతూనే ఉంటాడు. ఒక దాదా ఒక సామాన్య మానవుడు మధ్యలో నలిగిపోయాడా, దాదాగానే మిగిలిపోయాడా? చూద్దాం చూద్దాం చూద్దాం. పైసలు ఇవ్వరా అంటే నమ్రా చేసిన నా కొడుకు దెబ్బకి పైకి పోయిండు. అర్జున్ బాయ్ కొడుకన్నా, మనం ఇప్పుడు ఏం చేసినా రిస్క్ లో పడతామన్నా. సైలెంట్ గా డ్రాప్ అయిపోతామన్నా. అర్జున్ బాయ్ కొడుకు అయితే ఏంట్రా, వేసేద్దాం.
మీరేంది బే? నడువురా పారిపోదాం. అయ్యో నీకేం కాదు అంకుల్, నేనున్నా. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రా అంకుల్. వద్దులే బేటా. అరే అంకుల్, मैं जाता हूँ. పర్వాలేదు, ఏం లేదు. రా అంకుల్. ठीक है ठीक. ఏమా పైకి ఎక్కించు. अच्छा बच्चा दिख रहा है. లేదా? ఏమో అన్నా, నాకేం అర్థమైతే లేదన్నా, నాకేం తెలియదన్నా. అరే వీడు నాకు అర్థం కావట్లే తెలియట్లే అంటుండు. గింతకి నేను మనిషినా లేకపోతే ఇంకేమైనా గీడేమంటుండు? అన్నా నా గురించి నాకే తెలియదే, నీకేం చెప్పాలా?